నమస్తే. నా పరిపాలనపై చర్చకు సిద్ధమా? దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు, అలాగే కేంద్ర మంత్రులు బండి సంజయ్, తర్వాత కిషన్ రెడ్డి, ప్లేస్ ఎక్కడో మీరే చెప్పండి. ఎక్కడైనా సిద్ధమే. నేను, నా సహచర మంత్రి దామోదరుడు రాజనరసింహ ఇద్దరం వస్తాం. సవాల్ విసురుతున్నా. నా పరిపాలన మీద చర్చకు సిద్ధం. మీ 10 ఏళ్ల పరిపాలనపై కూడా చర్చకు సిద్ధం. ఈ ప్లేస్ ఎక్కడైనా మీరే చెప్పండి. దమ్ముంటే చర్చకు రండి. ఇది ముఖ్యమంత్రి గారు నారాయణపేట బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి విపక్ష పార్టీలకు విసురుతున్న సవాల్. ఈ సవాల్లో ఏంటంటే, నా పరిపాలన బాగాలేదని ప్రజలు మీరు దుష్ప్రచారం చేస్తున్నారు కదా, చేస్తున్నందుకు నేను సవాల్ విసురుతున్నా. రండి, ఎక్కడైనా ప్లేస్ మీరే చెప్పండి, కూర్చొని చర్చిద్దాం. ఇది ముఖ్యమంత్రి గారి మాట. అట్లాగే ఇంకొక మాట, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు పాలమూరు ప్రాజెక్టును పడవ పట్టించిండ్రు. కాళేశ్వరానికి అధిక ప్రియారిటీ ఇచ్చిండ్రు. 1,00,000 కోట్లు అక్కడికి కేటాయించి 1,000 కోట్ల రూపాయల అవినీతి జరిపి ఆ ప్రాజెక్టునుకే అధిక ప్రియారిటీ ఇచ్చిండ్రు. పాలమూరు ప్రాజెక్టును పడకేపించిండ్రు. ఇది ఎవరు పట్టించుకోలేదు. భారతీయ జనతా పార్టీ పట్టించుకోలేదు, టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు, కేసీఆర్ పట్టించుకోలేదు. ఇది వీరి ఆరోపణ. చర్చకు రండి, సిద్ధం. నేను సత్పరిపాలన ఇస్తున్నా, ప్రజలకు అంతా మంచిగా చేస్తున్నా. ఇది ముఖ్యమంత్రి గారి మాట. కాళేశ్వరంలో అధిక అవినీతి కూడా జరిగింది. ఎస్, మీరు అన్నారు, గతంలో ప్రజలు విన్నారు. ఇది వాస్తవం. ఎప్పటి నుండి? మీరు పిసిసిగా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి, అంటే 2022 నుండి ప్రతి మీటింగ్లో, ప్రతి మైక్ తీసుకొని మీరు ఇదే మాట. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. కేసీఆర్ అనే ఒక దొంగ, మెగా కృష్ణారెడ్డి అనే ఒక దొంగ, ఇద్దరు కలిసి దొంగతనం చేసి 1,000 కోట్లు, 1,00,000 కోట్లు వీళ్ళు సంపద, తెలంగాణ ప్రజల సొత్తు సంపద దోచుకున్నారు. ఇప్పటికీ మీరు అదే మాట మాట్లాడుతున్నారు. సార్, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ప్రజలు విన్నారు. మీరు ఏం చెప్పినా అది ఓకే అనుకున్నారు. అంటే మీరు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు ప్రజలు వినడం కూడా ఎందుకు విన్నారు అంటే, మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే కాళేశ్వరంలో జరిగిన 1,00,000 కోట్ల అవినీతిని బయటికి తీసుకొచ్చి కేసీఆర్ కుటుంబాన్ని, అట్లాగే ఆ ప్రాజెక్టు కట్టిన మెగా కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ను ఇద్దరిని జైలుకు పంపిస్తారు కదా అని ప్రజలు నమ్మిండ్రు, మీకు ఓట్లు వేసిండ్రు, మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసిండ్రు. ఇది వాస్తవం సార్. కానీ ఇప్పటికి కూడా మీరు ప్రతిపక్ష నాయకుని హోదాలో మాట్లాడుతున్నట్లే ప్రజలు అర్థమవుతుంది సార్. ఇక్కడే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి, మరి ఏమైంది సార్? వాళ్ళను మీరు విచారణ జరిపి జైల్లో వేస్తారని ప్రజలు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. 15 మాసాలైంది, ఉలుకు లేదు, పలుకు లేదు. మళ్ళీ పైపెచ్చు ఇప్పుడు కూడా మీరు కాళేశ్వరం దోచుకున్నారు, వాళ్ళే దొంగలు, ఇంకా దానికి ప్రియారిటీ ఇచ్చిండ్రు. ఏమైంది సార్? మీ విచారణ ఎంతవరకు వచ్చింది? ప్రజలు ఇది తెలుసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళని ఎప్పుడు జైలుకు పంపుతారు? మెగా కృష్ణారెడ్డిని ఎప్పుడు జైలుకు పంపిస్తారు? కేసీఆర్ కుటుంబాన్ని ఎప్పుడు జైలుకు పంపిస్తారు? దానిలో ఎంత అవినీతి జరిగింది? ఎన్ని లక్షల కోట్లు దానికి కేటాయించిండ్రు? ఎంత? ఇప్పుడు 1,00,000 కోట్లు మొత్తం తిన్నట్లా, లేదంటే ఎన్ని వేల కోట్లు వాళ్ళు తిన్నట్లు? ఏ మాత్రం దాంట్లో అవినీతి జరిగింది? ఎప్పుడు జైలుకు పంపిస్తారు? ఎప్పుడు విచారణ చేసిండ్రు? ఇవన్నీ ప్రజలకు తెలపాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా సార్. మరి ఎంతవరకు వచ్చింది? దాని మీద మీ సమాధానం లేదు సార్. అసలు పోనీ ఇవన్నీ పక్కకు పెట్టండి, దాని మీద ఎంక్వైరీ అని వేసిండ్రా? అసలు కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి మీరు ఎంక్వైరీ అని వేసిండ్రా? ప్రభుత్వ వర్గాల నుండి కానీ పత్రికల ద్వారా కానీ తెలిసేది అలాంటి ఎంక్వైరీ మీరు వేసినట్లు దాఖలాలు లేవు సార్. ఏదో కొన్ని బ్యారేజ్ల మీద కుంగిన దానికి తూతూ మంత్రంగా ఒక విచారణ జరుపుతున్నట్లు కొడుతుంది. కానీ కాళేశ్వరం అవినీతి మీద మీరు విచారణ కమిటీని వేసినట్లు, అక్కడ అవినీతి జరిగిన 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కదా మెగా కృష్ణారెడ్డి గారి మీద కానీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మీద కానీ మీరు ఎంక్వైరీ చేస్తున్నట్లు ఎక్కడ దాఖలాలు లేవు సార్. మరి ఇది ఎందుకు సార్? మీరు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుని హోదాగా ఉన్నప్పుడు అట్లే మాట్లాడారు, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి సార్, ఇప్పటికి కూడా అదే మాట మాట్లాడితే ప్రజలు ఏమర్థం చేసుకోవాలి? మీతోన విచక్షణ అధికారం ఉంది కదా, మీ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళను విచారించి జరిపి ఎన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని కక్కించండి, అది ఖజానాకు తీసుకురండి, తీసుకొచ్చి వాళ్ళని జైలుకు పంపండి. ఇక్కడ ఎవరు ఆపుతున్నారు? రాహుల్ గాంధీ ఆపుతున్నారా? తెలంగాణ ప్రజలు ఆపుతున్నారా? ఇంకెవరు ఆపుతున్నారు సార్? ప్రతిపక్షాల ఎవరు ఆపుతున్నారు? మీరు ముఖ్యమంత్రి కదా, మీరు అధికారంలో ఉంది కదా, మీరు వాళ్ళని తక్షణం జైలుకు పంపాలి కదా, మరి ఎందుకు పంపుతలేరు? ఇది ప్రజల ప్రశ్న సార్. ఇక రెండవది, పాలమూరు ప్రాజెక్టు. ఎస్, పాలమూరు ప్రాజెక్టు పడవ పడ్డది, దాన్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు కేసీఆర్ కూడా కొంత ఉత్తర తెలంగాణకు సంబంధించిన వ్యక్తి
అనుకుందాం, మీ మాటల ప్రకారంగా వారు కాళేశ్వరాన్ని పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు మీరు తెలంగాణ బిడ్డ కదా, తెలంగాణ గడ్డ మీద నుండి వచ్చిన బిడ్డ కదా, నల్లమల్ల అడవికెళ్ళి బయటికి వచ్చిన బిడ్డ కదా, రైతు కుటుంబం నుండి వచ్చిన బిడ్డ కదా, మీరు ఇప్పుడు ఆ ప్రాజెక్టు సత్వరం వేగంగా అధిక నిధులు కేటాయించి దాన్ని వేగంగా కంప్లీట్ చేసి రైతుల కళ్ళల్లో ఆనందం మీరు చూడొచ్చు కదా, రైతులకు చిరస్థాయిగా మీరు హీరోగా నిలవచ్చు కదా. మరి ఇప్పుడు ఎందుకు సార్ విపక్షాల మీద ఆ నెపాన్ని నెట్టి ఇంకా విమర్శిస్తున్నారు? మీ దగ్గర అధికారం ఉంది కదా, మీరు ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లైనా వేల కోట్లైనా సరే దానికి సత్వరం పెట్టేసి, కేసీఆర్ అక్కడ ప్రాజెక్టు నిర్మించుకున్నాడు కదా, మీరు ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టును సత్వరం కంప్లీట్ చేసేసి, మీరు ఇప్పుడు ఈ ప్రాంత బిడ్డ కదా, దాన్ని సత్వరం కంప్లీట్ చేయొచ్చు కదా. ఇప్పటికీ మీరు ఇంకా సవాళ్ళు పెట్టి రండి చూసుకుందాం, చేసుకుందాం, మాట్లాడదాం, ఈ సవాళ్ళు ఏంటి సార్? ఇప్పుడు ఇప్పుడు పాలమూరు రైతులు ఏమనుకోవాలి? ఇంకా మా ముఖ్యమంత్రి, మేము ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా సవాళ్ళు విసురుతున్నాడు. ఇదేం విడ్డూరు అన్నాడు ఆయన. ఈయన ఇప్పుడు వేల కోట్ల రూపాయలు దానికి నిధులు కేటాయించి వేగంగా కంప్లీట్ చేయొచ్చు కదా అని ప్రజలు, అక్కడ రైతులు అనుకుంటున్నారు సార్. మరి ఇప్పుడు మీరేమో దీనికి చర్చలకు సిద్ధంగా రండి, సవాళ్ళు విసరడం, ఇది ఎంతవరకు న్యాయం సార్? మీరన్నప్పుడు మీ అందుబాటులో మీ విచక్షణ అధికారాన్ని ఉపయోగించి దాన్ని సత్వరం కంప్లీట్ చేయండి సార్. మాకు 50 సంవత్సరాలు వచ్చినాయి, 30 ఏండ్ల నుండి ప్రతి ముఖ్యమంత్రి రావడం, దాని మీద ముసలి కన్నీరు కాల్చడం. మేము పాలమూరు బిడ్డలు, లేబర్ జిల్లాగా మారిపోయింది, వలసలకు ఇది ఒక నిలయం అయిపోయింది, దీన్ని సత్వరం కంప్లీట్ చేయాలి, ఇక్కడ రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి, ఇక్కడ రైతులు సుభిక్షంగా ఉండాలి, ప్రతి వాళ్ళు ఇదే డైలాగ్. పాలమూరు రైతులు ఇప్పుడు అయ్యో మన బిడ్డ వచ్చిండు కదా, మన నల్లమల్ల అడవిలోకి వెళ్ళి ఒక బిడ్డ వచ్చిండు కదా, దాన్ని సత్వరం కంప్లీట్ చేస్తాడు కదా, దాన్ని వేగంగా కంప్లీట్ చేసి మనకంతా నీళ్ళు ఇస్తాడు కదా అని వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే ఇప్పటికి మీరు ఈ సవాళ్ళ పర్వం సార్. వాళ్ళు విస్తూరం పోతున్నారు. అంటే ఈ ముఖ్యమంత్రి కూడా అందరి ముఖ్యమంత్రులాగానే ఈయన కూడా తూతు మంత్రంగా చేసిపోతాడా, లేకుంటే మన బిడ్డ మనకు ఆనందం నింపుతాడా? ఇది అక్కడ ప్రశ్న సార్. మీరు ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు పక్కకు పెట్టండి సార్. దాన్ని సత్వరంగా వేగంగా కంప్లీట్ చేసి, ఇది మీరు అన్నమాట వాస్తవమే. ప్రతి ముఖ్యమంత్రి, ఇప్పుడున్న కేసీఆర్ కాదండి, చాలా మంది ముఖ్యమంత్రులు ఈ ప్రాజెక్టు మీద నిర్లక్ష్యం వహించడం, దీనికి అధిక నిధులు కేటాయించకపోవడం, ఏదో వచ్చి తూతు మంత్రంగా మాట్లాడడం, వెళ్ళిపోవడం, దాన్ని సత్వరం అంటే కంప్లీట్ చేయాలనే యావ వాళ్ళకి లేకపోవడం, కంటి తుడుపు చర్యగా మాట్లాడడం, ఇవి వాస్తవమే. చాలామంది ముఖ్యమంత్రులు ఇట్లా చేసిండ్రు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ, తెలంగాణ విడిపోయినప్పుడు కానీ. మరి ఇప్పుడు మీరు పాలమూరు బిడ్డ కదా, ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తే ప్రజలను, తెలంగాణ ఇప్పుడు పాలమూరు ప్రజలను, పాలమూరు రైతులను అవమానించినట్లే సార్. పాలమూరు ప్రాజెక్టు మీద చర్చ అనేది మీరు పెట్టకూడదు. ఎందుకంటే మీరు పాలమూరు బిడ్డ కదా సార్. మీరు బిడ్డ అయి ఉండి దాని పాలమూరు ప్రాజెక్టు మీద చర్చ ఎందుకు సార్? మీరు వేగంగా నిధులు కేటాయించి దాన్ని కంప్లీట్ చేయించండి సార్. అలా చేయిస్తే ఎవరు సార్ అడ్డుపడేది? విపక్ష పార్టీలు అడ్డుపడతాయా? లేకుంటే రాహుల్ గాంధీ అడ్డుపడతాడా? లేకుంటే ఎవరు అడ్డుపడతారు సార్? ఎవ్వరు అడ్డుపడరు. అక్కడి కార్యకర్తలు కానీ, అక్కడ రైతులు కానీ, అక్కడ ప్రజలు కానీ మీ మీద కొండంత ఆశలు పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు మీరు దాటవేత ధోరణి కోసమా ఈ చర్చ పెట్టేది? పడావు పడ్డది. ఎస్, ఈ విషయం అందరికి తెలుసు. తెలిసినందుకే మీరు పాలమూరు బిడ్డను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు అక్కడి ప్రజలు, మీకు అందాలం ఎక్కించిండ్రు. మరి ఇప్పుడు కూడా మీరు కూడా ఇదే మాట చెప్తే ఎట్లా సార్? ఇక రెండవది కాళేశ్వరం అవినీతి. మీరు పదే ఇప్పుడు ముఖ్యమంత్రి విపక్షంలో ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడిండ్రు, ప్రజలు విన్నారు, వాళ్ళను ఓడగొట్టిండ్రు, మీకు అధికారం చేజిక్కించుకున్నారు. ఎప్పుడు సార్ దాని విచారణ చేసేది? వాళ్ళని ఎప్పుడు జైలుకి పంపిస్తారు? పైపెచ్చు మీరు మెగా కృష్ణారెడ్డి అనే ఒక దొంగ 1,00,000 కోట్లు దోచుకున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటాయని మీరు పదే మైకుల ద్వారా మీ ప్రజలకు చెప్పిండ్రు. మరి ఇప్పుడు అదే మెగా కృష్ణారెడ్డి మీ పక్కల కూర్చుంటున్నాడు, మీతో కరచాలనం చేస్తున్నాడు, మీతో ఒప్పందాలు చేసుకుంటున్నాడు. దావోస్లో వెళ్ళి 15,000 కోట్ల ఒడంబడిక, అంటే 15,000 కోట్లతో ఏదో తెలంగాణలో మీ పెట్టుబడి పెడుతున్నట్లు మీరే ప్రజలకు చెప్పిండ్రు. అంటే ఇప్పుడు అతను దొంగ కాదన్నట్లా, అతను సచ్చీలుడు అయినట్లా ఏంటి సార్? ఇక్కడే సార్ మీ క్రెడిబిలిటీ ప్రజల్లో కోల్పోవడం అంటే ఇక్కడే. దొంగలతో మీరు చేతులు ఎట్లా కలుపుతారు? ఇప్పుడు మీరు పదే మీరే కదా సార్, మెగా కృష్ణారెడ్డి, కేసీఆర్ ఇద్దరు కలిసి కాళేశ్వరాన్ని దోచుకున్నారు అన్నారు కదా. మరి ఇప్పుడు మీరు అదే మెగా కృష్ణారెడ్డితో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మెగా కృష్ణారెడ్డి మంచివాడైపోయాడు, ఫినిక్స్ కంపెనీ మీద మాట్లాడినరు, దాని మీద ఊసేలేదు. లక్షల ఎకరాలు అది కబ్జా చేసుకున్నదని చెప్పారు. దాని మీద అసలు ఎంక్వైరీ లేదు, మాట్లాడలేవు. మైహోం రామేశ్వరరావు ఎక్కడ పోయిందండి? మీరు పదే అరుస్తుంది కదా. ఇప్పుడు మీరు పక్కపక్కల కూర్చుంటున్నారు. మీ చేతిలో అధికారం ఉంది కదా సార్, వెయ్యండి.
వాళ్ళ అవినీతి ఇప్పుడు తెలంగాణ సొత్తు ఎంతైతే తీసుకున్నారో దాన్ని రికవర్ చేయించండి, జైలుకు పంపించండి. ఇప్పుడు మీతో విచక్షణ అధికారం ఉంది కదా సార్, ఇంకా మీరు ప్రతిపక్ష నాయకుల్లా మాట్లాడితే మాత్రం ప్రజలు హర్షించరు సార్. ప్రజలు సత్వరం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కంప్లీట్ చేయాలి, పాలమూరు రంగారెడ్డిలో ఉన్న భూభాగం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీరు పాలమూరు బిడ్డ కాబట్టి మీ మీద ఇంకా ఎక్కువ ఉంది, కానీ పాలమూరు మీద చర్చ పెట్టడం మిమ్మల్ని మీరు అవమానించుకోవడం అవుతుంది సార్. ఇది తెలంగాణ అంటే పాలమూరు జిల్లా రైతుల మాట సార్ ఇది. ఎందుకంటే మా బిడ్డ మాకు చేస్తాడనుకొని వాళ్ళు నమ్ముతున్నారు, మీరు కూడా పదే పదే అదే చెప్తున్నారు. నేను పాలమూరు బిడ్డను, నల్లమల అడవిలోకి వెళ్ళి వచ్చిన బిడ్డను అంటున్నారు. మీరు మీ ఆ నల్లమల అడవిలోకి వెళ్ళి వచ్చిన బిడ్డ అయితే మీకు పాలమూరు ప్రాజెక్టు అయిన ప్రేమ లేదా సార్? దాన్ని సత్వరం కంప్లీట్ చేయొద్దా సార్? దీనికి ప్రతిపక్షాలను పిలిచి చర్చలు పెట్టడం, సవాళ్ళు విసరడం ఎంతవరకు సమంజసం సార్? ఇది మీరు సత్వం వేగంగా కంప్లీట్ చేయండి సార్. అప్పుడే పాలమూరు రైతులు కానీ తెలంగాణ రైతులు కానీ మిమ్మల్ని నమ్ముతారు, మిమ్మల్ని విశ్వసిస్తారు. ఒకవేళ దాన్ని మీరు ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రుల మాదిరిగానే మాటలు చెప్పి కాలయాపన చేసి వదిలేస్తే మాత్రం ప్రజలు, తెలంగాణ ప్రజలుగా పాలమూరు ప్రజలు క్షమించారు, తెలంగాణ ప్రజలు కూడా విశ్వసించారు సార్. ఎందుకంటే తన కాపురాన్ని తనే చేసుకోలేని వాడు తెలంగాణ కాపురాన్ని ఎలా చేస్తాడని మిగతా ప్రాంత ప్రజలు కూడా అనుకుంటారు సార్. కాబట్టి మీరు హీరో కావాలా జీరో కావాలా అన్నది మీ చేతుల్లోనే ఉంది. ఆలోచించి